అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము కుమారుని యందు విమోచన. కుమారుని యందు విమోచన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా కలిసి దేవాది దేవుణ్ణి, సర్వోన్నతుణ్ణి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిత్యుడైనటువంటి దేవుడు, ఆయనను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే కుమారుని యందు విమోచన. ఈ కుమారుడు ఎవరు అంటే ఈయన అద్వితీయ కుమారుడు. ఈ కుమారుడు ఎవరంటే ముద్దు కుమారుడు. ఈ కుమారుడు ఎవరంటే ప్రియకుమారుడు. ఆయన ప్రియమైనటువంటి కుమారుడుగా ఉంటున్నాడు. మరి ఇటువంటి కుమారుని యందు విమోచన కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. విమోచన అనగా అమ్ముడు పోయిన దానిని తిరిగి కొనుట. అంటే సర్వ స్వతంత్రులైన ఆదాము అవ్వలు తినకూడని ఫలములు తిని పాపమునకు అమ్ముడుపోయారు. ప్రభువు ముందుగా సెలవిచ్చినట్లుగా వారు తన యొద్ద నుండి తరమబడి దేవుని నుండి పోవటయే మరణముగా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే దేవుడితో ప్రతిదినము కూడా వారు సంతోషించేవారు. ఎంతో ఆ తోటలో ఏదైనా ఆ తోటలో వారు చక్కగా దేవునితో గడిపేవారుగా ఉంటున్నారు. అయితే వారు మరి దేవుడు అన్ని ఫలాలు తినండి, ఇదిగో ఆ ఫలము ఉంది మధ్యలో, ఆ జీవవృక్ష ఫలమును తినవద్దు అని చెప్పాడు. చెప్పినప్పుడు వారు విని మరి దాని ప్రకారం ఉన్నట్లయితే బాగుండు. కానీ సాతాను ఎప్పుడైతే ఆదాము లేని సమయం చూసి అవ్వతో చెప్పినప్పుడు అవ్వ ఆ సాతాను మాట విని ఆ తినవద్దు అన్న పండును తిని మరి ఆమె తినేది కాకుండా మరి ఆదాము కూడా ఇవ్వటం వలన మరి పాపము మరి తెలియబడుతుంది. మరి దిగంబత్వము కూడా మరి తెలియబడింది. అప్పుడు మరి దేవుడు మరి ఆయన చూశాడు. ఆదాము అని పిలిచినప్పుడు ఆయన ఎక్కడో పొదల చాటున తాక్కున ఆడుకున్నారు. చిక్కు కలిగినప్పుడు ఆ కచ్చడములు ఆకులు కుట్టుకొని వారికి కనపడకుండా మరి వారు కట్టుకున్నట్లుగా మరి చూస్తుంటున్నాం. మరి పాపం వల్ల వచ్చి జీతం మరణము. అది మొదట ఆత్మీయంగాను పిదప శరీర మరణముగాను కూడా పొందవలసి వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. ఆనాడు చెప్పినటువంటి మాట ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణముగా ఉంది. అట్టి మరణమును తప్పించడానికే దేవుడు మరి ఆయన చూస్తూ ఉంటే మరి ఆదాము మరి అవ్వ ఇద్దరు కూడా ఆ తినకూడని పండును వద్దు అని చెప్పినటువంటి పని చేయటం వల్ల పాపము వారికి తెలిసినట్లుగా చూస్తుంటున్నాం. అయితే దేవుడు ఎవరు? ఆయన యందు విశ్వాసము కలిగిన వారు, ఆయన నిజమైన దేవుడని, రక్షకుడని, విమోచకుడని, ప్రాణనాథుడని, పాపలను రక్షించడానికి పరలోకం నుండి భూలోకానికి మానవుడిగా వచ్చాడని, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడని తెలుసుకొని విశ్వసించి హృదయంలో చేర్చుకొని నోటితో ఒప్పుకొని ముంచుట ద్వారా బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో చేర్చబడి ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటే
నిత్య జీవానికి వారసులముగా ఆయన చేశాడు. అయితే క్రీస్తు యేసునందు నిత్య జీవము మనకు అనుగ్రహించాడు. కుమారుని యందు విమోచన. కుమారుడు అమూల్యమైన రక్తమును కార్చాడు. ఆ రక్త ద్వారా మన ప్రతి పాపమును కడిగాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, నిరపరాధులుగా చేశాడు, ఆరాధించే బిడ్డలుగా చేశాడు, ఆత్మీయంగా ఆత్మానుసారంగా నడుచుకుండే బిడ్డలుగా చేశాడు, రాజులైన యాజక సమూహముగా చేశాడు, సంఘముగా చేశాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడు. ఆత్మ యొక్క నియమము అని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నుండి నన్ను విడిపించిందని మనము ఆయన స్తుతించాలి. అంతేకాదు, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు కూడా చూస్తే, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి అమూల్యమైన తన రక్తము ద్వారా మనల్ని విడిపించాడు. మనల్ని ఎలా విడిపించాడు? అమూల్యమైన రక్తము ద్వారా విడిపించాడు. మొదట విశ్వసించిన మనము ఆత్మ విమోచన పొందాము. ఆయన రాకడలో మరి దేహ విమోచన కూడా మనకుంది. ఇదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18-23 వచనాలు మనం గమనించినట్లయితే, 18-23 వచనాలు దేవుని మరి అక్కడ గమనించినట్లయితే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడను అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనిస్తే ఈ యొక్క మరి అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మరి సృష్టి యావత్తు ఏకగ్రీవంగా ములుగుతూ ఉంది. అంతేకాదు, కానీ అక్కడ గమనిస్తే మరి 23వ వచనంలో కూడా గమనించినట్లయితే, మరి మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుతూ ఉన్నాం. 26వ వచనంలో చూసినట్లయితే, 8వ అధ్యాయం 26వ వచనం రోమీయులకు రాసిన పత్రికలో మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవది, సృష్టి యావత్తు ఎది వరకు ఏకగ్రీవంగా మూలుగుతూ ఉన్నాడు. మూడవది గమనిస్తే, మరి మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుతూ ఉన్నాం. 3 మూలుగులు కనపడుతున్నాయి ఇక్కడ. మరి మన విమోచన ఎంతో గొప్పది. అందుకే అంటాడు కదా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఆయన రక్తం వల్ల మనకు విమోచన, కుమారుడు కార్చిన రక్తము ద్వారా మనకు విమోచన,
ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడ్డాం. దేవుని న్యాయస్థానంలో అనీతిమంతులమైన మనము నీతిమంతులముగా తీర్చబడి నరకాగ్ని శిక్ష నుండి తప్పించుకొని విమోచన పొంది ఉన్నాం. అందుని బట్టి మనం స్తుతించాలి. నీతిమంతుడైన ప్రభువు మన కొరకు పాపిగా మార్చబడి శిక్ష పొందిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాం. అందుని బట్టి మనం స్తుతించాలి. కుమారుని యందు విమోచన మనకు కలిగింది. అటువంటి విమోచన కలిగించిన వంటి దేవాది దేవుణ్ణి మనం ఈ ఉదయకాలం వేళ స్తుతించాలి. మన కొరకే కదా ప్రాణము పెట్టాడు, మన కొరకే కదా సిలువ వేయబడ్డాడు, మన కొరకే కదా రక్తము కార్చాడు, మన కొరకే కదా ఆయన ప్రాణము పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మరలా 3వ దినమున మృత్యుంజలేసి తన కృపార్శ్వమున కూర్చొని మనందరికీ విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. అట్టి దేవాది దేవుణ్ణి ఉదయకాల వేళలో మనము స్తుతించి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, అద్వితీయుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడవు తండ్రి. మీ ప్రేమ, మీ కృప, మీ వాత్సల్యత మా ఇళ్ళలో ఉంచావు నాయన. దేవా తండ్రి ప్రభువా, పాపములో ఉన్నటువంటి మమ్మలను తండ్రి ప్రభువా విడిపించడానికి ఒక్కగానొక్క కుమారుడు, అద్వితీయ కుమారుణ్ణి మా కొరకు పంపించి నాయనా దేవా తండ్రి, ఆయన చేసిన విమోచన కార్యం, బలియాగం ఎంతో గొప్పదిగా ఉంది. అందును బట్టి ఉదయకాల వేళ మేము స్తుతిస్తుంటున్నాం. నాయనా, మీరు మా ఇళ్ళలో చూపించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.